దిగు దిగు నాగన్న నగన్న దివ్య సుందరి నాగా నీ సంపదున్నా నా తెలంగాణ దచ్చన్న వారింట్ల ధనమున్నదాని ధనము చూసి నన్ను చెరువు కట్ట కింద శనిగ రాగడి దాటి తెగున్న మామిడి అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న యువతకు స్ఫూర్తి ప్రదాతవయ్యా స్వామి వివేకానందుడు యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్ల మీ బతుకు బండిని. హాయ్ హలో నమస్తే. విలేజ్ టీవీ తీరొక ముచ్చట చూస్తున్న వాళ్ళందరికీ దండాలు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాళ మనం సిరిసిల్ల గడ్డ మీద ఉన్నాం. పాటలు అంటేనే గుర్తుకొచ్చేది సిరిసిల్ల గడ్డ. పాటలకు పుట్టుకైనటువంటి గడ్డ మీద ఉన్నాం. ఇదే గడ్డ పైన సినారే గారు, మిద్దెరాములు గారు, అదేవిధంగా సుద్దాల బాలయ్య లాంటి ఎంతో మంది గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి నేలపైన అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఎంతో మంది కవులు, కళాకారులు, రచయితలు ఎంతో మంది ఇవాళ మనకు యూట్యూబులలో ఫోక్ ఇండస్ట్రీలో కనబడుతూనే ఉన్నారు. అలాంటి తరుణంలో ఇవాళ మనం కలుసుకుంటున్నటువంటి వ్యక్తి నక్క శ్రీకాంత్ గారు. ఎవరైతే యూట్యూబ్లో హీరోగా నిల్చున్నారో ఎన్నో ఫోక్ పాటల్ని, సెంటిమెంట్తో పాటు జానపదాల్ని, పల్లెలలో ఉన్న పాటల్ని మనందరికీ పంచుతూ మన ముందుకు వస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు మనం విలేజ్ టీవీ ద్వారా పరిచయం చేయబోతున్నాం. చాలా ఛానల్స్లో ఆల్రెడీ మనం చూసాము, కానీ మీకోసం విలేజ్ టీవీలో చూపించకపోతే మన ప్రేక్షకులు కూడా బాధపడతారు కదా. కాబట్టి ఈరోజు మనం నక్క శ్రీకాంత్ గారిని ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చినాం. చెల్లో తన పాటల్లోకి, తన మాటల్లోకి వెళ్ళిపోదాం. నమస్తే శ్రీకాంత్ గారు, బాగున్నారా? బాగున్నాం. ఈ మధ్య ఎక్కువ పాటల్లో కనిపిస్తున్నారు. అవునక్క. ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? బాగుందక్క. అంటే అప్పుడు ఉద్యమాలు చేసి అవన్నీ కష్టపడి ఇప్పుడు ఒక యూట్యూబ్ అనేది ఒక వేదిక అయిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి పాటల ప్రస్థానంలో ఉన్నారు? నేను 7th క్లాస్ నుండి చేయడం జరుగుతుంది సింగింగ్. అప్పుడు స్కూల్లో సత్యం సారు, అంజనేయులు సారు వాళ్ళ ఎంకరేజ్ ద్వారా నేను ఇంకా బయటకు వెళ్తే పాడగలుగుతా అనే ఒక పట్టుదల వచ్చి పుష్ చేయడం జరిగింది. అప్పుడు నేను స్కూల్ టైంలో పాడిన పాట దిగు దిగు నాగన్న నగన్న దివ్య సుందరి నాగా నగన్న దివ్య సుందరి నాగా నగన్న ఇళ్ళలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మల్లెలు జల్లి నగన్న ఇంట్లో మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనలో నగన్న కోలాటం ఆడుకోరు నగన్న కోలాటం ఆడుకోరు నగన్న దిగు 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 నాగన్న నగన్న దివ్య సుందరి నాగా నగన్న దివ్య సుందరి నాగా నగన్న ఈ పాట పాడడం జరిగింది. సో సూపర్, మంచి పాట పాడారు. ఇదే మీరు మొదట నేర్చుకున్న సాంగ్? అవునక్క. ఓకే, అంటే భక్తి పాట కదా ఇది. అప్పుడు చిన్నప్పుడు ఏదైనా భజనలకి అలా అట్లా వెళ్ళే వాళ్ళ? అవును, ఒక 14 సంవత్సరాల కింద నాకు హెల్త్ బాగాలే, కొంచెం సిక్ అయిపోతే హనుమాన్ టెంపుల్ వద్ద మా ఊర్లే హనుమాన్ దీక్ష తీసుకున్నప్పుడు, ఆ ఏజ్ లో చిన్నతనంలో హనుమాన్ దీక్ష తీసుకున్నప్పుడు అక్కడ ఒక 41 days తీసుకున్నా. 20 days లో నేను ఆల్రెడీ మొత్తం నేర్చేసుకున్నా. అక్కడ బుక్ చాలీసతో పాటు పాటలని, దేవుడు నాకు ఐ థింక్ మీకు ఆ వాయిస్ కూడా అక్కడ నుంచి వచ్చి ఉంటుంది అనుకుంటా. 100% అక్కడ నుండి ఎంకరేజ్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఊరు వాళ్ళది కూడా. ఎట్లా మీకు ఇన్స్పైర్ ఎవరు అంటే ఈ సాంగ్స్ లో? ఇంట్లో ఎవరైనా పాడుతున్నారా? డాడీ గానీ, అమ్మ గానీ సాంగ్స్ పాడుతున్నారు? మా మమ్మీ పాడుతుంటది. మా మమ్మీ నాకు ఇన్స్పైర్. ఓకే. మా మమ్మీ పేరు నక్క లక్ష్మి, మా నాన్న పేరు రాజయ్య, ఓకే, మా తమ్ముని పేరు శ్రీరామ్. ఓకే. మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. మా మేడం పేరు రేణుక, నా బిడ్డ పేరు హిమాన్షి. ఓ సూపర్. మీ ఎడ్యుకేషన్ ఏంటి? మా ఎడ్యుకేషన్ నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన, ఓపెన్ డిగ్రీ చేసేసిన. అంతే. ఇంకా పాటే ప్రాణంగా, ప్రజలే కోసమే పాట అని చెప్పేసి ఉద్యమంలోకి పోవడం జరిగింది. అప్పుడు ఉద్యమం టైంలో నాకు సాండి అనే అన్న వంతర్పుల గణేష్ అన్నని పరిచయం చేసిండు. మా గురువు గారు వంతర్పుల గణేష్ అన్నతోని ప్రయాణం సాగింది. అప్పుడు ఆ టైంలో, ఉద్యమం టైంలో నన్ను ఒక పాట పాడమని ఒక చీకటి రూమ్ లేచి పాట పాడించిండు వంతర్పుల గణేష్. అప్పుడు మాటల తిరుపతిన రాసినటువంటి పాట తరగాని సంపాదున్న పాట. ఒక్కసారి తరగాని సంపాదున్న నా తెలంగాణ నిరుపేద నీవైతివో నా తెలంగాణ వలసవాదుల చేతిలో నా తెలంగాణ హరిగోస పడుతున్నవో నా తెలంగాణ పసిడి రాసులు పండే రేగళ్ళు ఉన్న పారేటి గోదారి పక్కనే ఉన్న పస్తులుండే కాలం వచ్చినదే అమ్మా తెలంగాణ
తెలంగాణ నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ, కోటి రతనాలున్న నా తెలంగాణ, పూట కూటి కొరకు తిప్పలాయేనా అమ్మా. తెలంగాణ నా తెలంగాణ, తరగాని సంపాదున్నా నా తెలంగాణ, నిరుపేద నీవైతివో నా తెలంగాణ. ఇప్పుడు తరగాని గనులున్న తెలంగాణ అయిపోయింది. సూపర్ సూపర్. అప్పుడు ఉద్యమం టైంలో ఈ పాట పాడిన. సో ఈ పాటకి రచయిత ఎవరు? మాటల తిరుపతి అన్న. మీరు ఇప్పుడు చీకటి గదిలో వేసి తాళం వేసి పాడమన్న పాట ఇదే. వందరలో గణేష్ అన్న వాడమన్నాడు. ఓకే, తిరుపతి అన్న రాసిండు. చీకటి గదిలోనే ఉంచి పాడించాల్సిన అంటే ఎందుకు వచ్చింది? అంటే భయం అనేది పోవాలి అని చెప్పేసి మా గురువు నన్ను అట్లా చేసిండు. ఇంకా మీరు తెలంగాణ ఉద్యమంలో పాడినటువంటి పాటలు మీకు పేరు తెచ్చినవి ఇట్లాంటివి ఉన్నాయా? అప్పుడు చర 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 వేమగంటి ప్రసాద్ అన్న చనిపోయిండు. అన్న పాట అన్న చనిపోయిండు కాబట్టి అన్న వారసత్వం ఇట్లా పాడాలి అని చెప్పేసి అప్పుడు చర 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 మెరుపులు మెరిసర కనకర కనకర నిప్పులు గురిసర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు ఈల్చిన వీర తెలంగాణ మనది, పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది, రుద్రమ్మ నేల మనది, ఎర్రని మల్లెలు నిద్రలేచరా నెత్తురు చిందిన నేల మనదిరా, చీమల దండు కదలి వచ్చరా పాముల గుండెలు బెదరవట్టెరా. బల్ వీర తెలంగాణ మనది, పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది, రుద్రమ్మ నేల మనది. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. మరి అమ్మతో నేర్చుకున్నటువంటి మొదటి పాట ఏంటి? చెల్లె నాగలక్ష్మి నేను పాడినటువంటి పాట అమ్మ ఇచ్చింది. అది రమగిరి ఓదాం పాట అమ్మ ఇచ్చినప్పుడు, రమగిరి ఓదాము రాయే చెల్లెలా రమణి తందాన ఇట్లుండే. దాన్ని ఒక 2 days ఆలోచించిన, దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెల్లె నాగలక్ష్మి నేను వాడిన పాట అది. అవును. రమగిరి ఓదాము రావే సెల్లేలా రమణి తందాన, రావే సెల్లేలా రమణి తందాన, ఆడేవాళ్ళున్నారు అన్నయ్య మనకు రమణి తందాన, అన్నయ్య మనకు రమణి తందాన, మన అమ్మదమ్ములు మేనమామాలే రమణి తందాన, మేనమామాలే రమణి తందాన, మన మేనమామలు బాయి దోడంగా రమణి తందాన, బాయి దోడంగా రమణి తందాన. ఇట్లా వావ్ సూపర్. అసలు మిలియన్స్ లో పోయిన పాట కదా ఇది. అవునవును. మళ్ళీ డీజే వర్షన్స్ అట్లాంటివి ఏమైనా వచ్చినాయి దీనిలో? డీజే వర్షన్ కూడా పెట్టిన, అది కూడా పోయింది మిలియన్. ఎక్కడ అంటే మొత్తం మేకింగ్ ఎక్కడ ఇదంతా? అంతా సిరిసిల్లలో. దీనికి మ్యూజిక్ అందించింది జిఎల్ నామదేవ్ అన్న, చాలా అద్భుతంగా ఇచ్చిండు. అద్భుతం, అసలు మంచి వాయిస్ తో మీరు కూడా మంచి మ్యూజిక్ తో అందించారు. సూపర్. అసలు అట్లాగే ఎక్కువగా డీజేలలో కానీ ఫోక్లో కానీ ఎక్కువగా మీరు పాడినటువంటి పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏది? నేను పాడినటువంటి పాట ఫస్ట్ దాన్ని కూడా అన్న నామదేవ్ అన్ననే చేసిన మ్యూజిక్. పాలరాతి శిల్పమా సునీత, పగడాల ముత్యమా మరదల, సన్నజాజి కొమ్మవే సునీత, సంపంగి నవ్వువే మరదల, నీ మోము చంద్రవంక, నీ కనులు కలువరే కానీ మనసు మల్లె తోట, నిన్ను విడువరే పూట, పాలరాతి శిల్పమా సునీత, పగడాల ముత్యమా మరదల. సూపర్ సూపర్. ఇది ఏ ఇయర్ లో వచ్చింది ఈ పాట? ఇది 3 years అయింది అనుకుంటా. 3 years అవుతుంది. మీరు స్టార్ట్ అవడం కూడా యూట్యూబ్ లోకి అప్పుడే 3-4 అంతే. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే యూట్యూబ్ లోకి ఎంటర్ అవుతున్నారు, ఫేమ్ అవుతున్న క్రమంలో, ఫేమ్ అవుతున్నా చాలా హ్యాపీగా అయ్యాను అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే స్టేజ్ల మీద మనకు ఓకే, యూట్యూబ్లోకి వచ్చేసరికి ఆగో మావాడు వచ్చిండు, పలానా నక్క శ్రీకాంత్ సింగర్ అంటే ఒక హ్యాపీనెస్ పెరిగింది నాకు. ఎట్లా అంటే యూట్యూబ్ అబ్బా నేను ఒక యూట్యూబ్లోకి వెళ్ళిపోయినా, ఇంకా ముందు సినిమాలకు కూడా పోతే అట్లా. అవును. అంటే బిఫోర్ దట్ నేను మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూసాను. నేను అంతకుముందు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు అప్పుడు కొంతమంది మీకన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎలా ఉండేది అనేది, అరే నేను కూడా వెళ్తే బాగుండేది, నాకు అవకాశం రావట్లేదు. సిరిసిల్లలో నేను ప్రతి ఒక్క సీనియర్ కళాకారుడు, జూనియర్ కళాకారులు అందరు ఎంకరేజ్ చేస్తుంటారు నన్ను. సీనియర్ కళాకారుల దాంట్లో జడల రమేష్ అన్న, ఆగునూరు దేవన్న, జిఎల్ నామదేవ్ అన్న, ప్రవీణ్ అన్న, నవీన్ అన్న, మహేందర్ అన్న, రామచంద్రం అన్న, అందరూ ప్రతి ఒక్కరు, సత్తర్ అన్న, అందరూ ఎంకరేజ్ చేస్తుంటారు మమ్మల్ని. అట్లా ఇంకా చుట్టే ఉన్నారు కదా, చుట్టే అల్లుకొని ఉన్నారు. మానేరు మట్టి నీళ్లు, ఇలా పరిమళాలు, మట్టి పరిమళాలు, గాలి
అంతా కూడా కళాకారులతో నిండిపోయిందండి నిజానికి వాస్తవానికి. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ అందరికీ కూడా. ఇప్పుడు ఎలా ఉంది మీ షెడ్యూల్, ఎలా ఉంది? బిజీ ఉన్నారా? బిజీ ఉన్నాక డైలీ ఎన్ని సాంగ్స్ పాడుతుంటారు? డైలీ కాదు కానీ డైలీ అంటే ఇంకా ప్రోగ్రామ్స్, బయట ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చేస్తాను. అవి చేసుకుంటూ రికార్డింగ్స్, రోజుకొక పాట. రికార్డింగ్స్ మాత్రం డైలీ ఒకటైనా ఉంటుంది కదా? ఒకటైనా ఉంటుంది. ఓకే, ఇట్లా ఎన్ని పాటలు పాడారు ఇప్పటివరకు నేను లెక్క పెట్టుకున్నాను స్టూడియోలో? లెక్క పెట్టుకోలేదు, అందాదా చెప్పండి. అందా బ్యాట్ని కావచ్చు 400 అట్లా. ఓకే, అరౌండ్ 500 అంటే ఫైనల్ చెప్తలేను అది ఎంత అయిందో, నేను కౌంట్ చేయ ఇప్పుడు, నాకు అది అలవాటు ఎందుకు లేదు. ఓకే ఓకే అట్లా. సో ఇంకా మీ ఫోక్ బాగా హైయెస్ట్ టాప్ లో ఉన్నటువంటి పాట ఏది ఇప్పుడా? నేను ఒక పాట దచ్చన్న వారింట్లో చాలా అసలు అందరినీ ఏడ్చినటువంటి పాట విన్నాను. ఏడ్చాం కూడా నిజంగా, విజువలైజేషన్ అది చూస్తుంటే. వాస్తవానికి ఏంటంటే నిజ జీవితంలో జరిగేటువంటిది. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు బిడ్డను షాది పెంచి పెద్ద చేసి అల్లుని చేతిలో పెట్టిన తర్వాత అల్లుడాడు మంచోడా చెడ్డోడా అని ఏం చూడం, అని గుణగణాలు చూడం. కానీ అంటే సముద్రం లోతెంతో వెళ్తుంది కానీ మనిషి లోతెంతో తెలియదు. నా లోపల ఏముందో నీ లోపల ఏముందో తెలియదు. కాబట్టి అట్లా ఆలోచించి ఇయ్యాలే అంటే మంచోడా అనేది ఊరే చెప్తుంది, మంచోడా కా అనేది పాటలో మొత్తం ఉంది ఈ సారాంశం. అట్లా తీసుకొని ఇది కూడా మా మమ్మీ ఇచ్చింది. నేను సింగర్ లావణ్య పాడినాం. దీనికి నటించింది చాలా అద్భుతంగా నటన చేసిరు పప్పన్న, సునీతక్క, గురుగారు అంతలో గణేష్ కూడా చేసిండు, అన్న నాగలక్ష్మి కూడా చెల్లి కూడా యాక్టింగ్ చేసింది. దీనికి మంచి డిఓపిని ఇచ్చింది శంకర్ షీరా. అలాగే డైరెక్షన్ ఇచ్చినటువంటి అన్న అశోక్ భోగి అన్న, వాళ్ళందరూ చాలా సపోర్ట్ఫుల్గా మంచిగా పాటను సక్సెస్ చేసే విధంగా. సూపర్, అసలు అద్భుతం. విజువలైజేషన్ చూస్తే ఖచ్చితంగా రోమాలు లేచి నిల్చోవాలి. అంత పార్ట్ 1, 2 అయిపోయింది. ఇప్పుడు 3 పొద్దుపొడు శేఖరన్న రాస్తుండు. చాలా అద్భుతంగా రాయమని చెప్పిన అన్న. ఫైనల్ ఇంకోటి ఉంటుందా 3 తర్వాత? 3 అందుకే ఎక్కువ ఏడిపియమని చెప్పేసి 3 దాకా సరిపోతుందా? ఓకే, ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ పాట. తప్పకుండా. చిన్ననాడు నేను సిక్కుడు పెడితే గోరూజీ కూడాయి, గోరూజీ కూడాయి, గులలెత్తి కాసే గోరూజీ కూడాయి. అలనాడు నా బిడ్డ అనిగంబు పెడితే అనిగంబు తీగంత, అనిగంబు తీగంత, అల్లి బిల్లాయే అనిగంబు తీగంత. నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి, నల్ల మొగ పోనీకి, నల్ల మొగ పోనీకి దారా పోసినవా, నల్ల మొగ పోనీకి. నల్ల వంకాయ కూర తినలేదే బిడ్డ, నల్ల మొగ పోడాని, నల్ల మొగ పోడాని తెలువాపాయనే, నల్ల మొగ పోడాని. దచ్చన్న వారింట్లా ధనమున్నదాని, ధనము చూసి నన్ను, ధనము చూసి నన్ను దారా పోసినవా, ధనము చూసి నన్ను. దచ్చన్న వారింట్లో ధనమున్నదాని, ధనము చూసిన గాని, ధనము చూసిన గాని గుణము చూడాలే, ధనము చూసిన గాని. నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి, నల్ల మొగ పోనీకి, నల్ల మొగ పోనీకి దారా పోసినవా, నల్ల మొగ పోనీకి. నల్ల వంకాయ కూర తినలేదే బిడ్డ, నల్ల మొగ పోడాని, నల్ల మొగ పోడాని తెలువాపాయనే, నల్ల మొగ పోడాని. పట్టు పరుపుల మీద వండేటి బిడ్డ, పల్లేరుగా ఎల్ల, పల్లేరుగా ఎల్ల, సిరసెట్ల ఉందే పల్లేరుగా ఎల్ల. సీకటింట్ల కోతే భయమన్న బిడ్డ, సీకోడు సింతల్ల, సీకోడు సింతల్ల, సిరసెట్ల ఉందే సీకోడు సింతల్ల. సూపర్ సూపర్, అద్భుతమైన పాట. చాలా మంది ఆడబిడ్డల్ని ఏడిపించేసినటువంటి పాట. అవునక్క. ఈ పాట విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ఈ పాట ఇట్లా జరిగినట్టు ఎక్కడ జరగద్దు అని చెప్పేసి, అంటే కానీ నిజ జీవితాన్ని చూపించారు కదా పాట మొత్తంలో కూడా. అవునక్క. సో ఇట్లాగే వీటితో పాటు కొన్ని మల్లన్న పాటలు అట్లా తీశారు కదా, ఆల్మోస్ట్ ఎన్ని తీసుంటారు ఇప్పటికి? ఒక 20 దాటినాయి. 20 దాటినాయి. అంటే దేవుడి మల్లన్న దేవుడి పాటలు అంటే నక్క శ్రీకాంత్ గుర్తొచ్చేలాగా అయిపోయింది కదా వ్యవస్థలో, యూట్యూబ్ వ్యవస్థ మొత్తంలో కూడా. సో అందులో టాప్ అయినటువంటి పాట, బాగా పేరు తెచ్చిన పాట? పేరు తెచ్చిన పాటనా? ఎలా కోటి ఎలా కోటి ఎలా కోటి మల్లు, ఎలా కోటి మల్లు, ఎలా కోటి నీదు పూజ ఎప్పుడు చేద్దు మరొక చేద్దు. జల్లు జల్లున మల్లె పూలు రాలంగా, పూలు రాలంగా, మైల రంగుల్లల్లా మా దండి దేవా మమ్మేల రావా.